శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కుంభరాశిలో జన్మించి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైన మీ జీవితంలో ఒక అపూర్వమైన, అద్భుతమైన, చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మరో 2 రోజులలో మీ తలరాతను శాశ్వతంగా మార్చివేసే ఒక దివ్యమైన సమయం రాబోతోంది. మీ జీవితమనే పుస్తకంలో ఇప్పటివరకున్న కష్టాల పేజీలన్నీ ముగిసిపోయి ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల సంచారం, మీ పుణ్యఫలం, మీ జన్మ సుకృతం అన్నీ కలిసి మీకు అందిస్తున్న ఒక అద్భుతమైన వరం. గత కొన్నేళ్లుగా, బహుశా కొన్ని దశాబ్దాలుగా మీరు అనుభవించిన కష్టం అంతా ఇంత కాదు. అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభ, నమ్మిన వారి చేతిలో మోసాలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొన్నిసార్లు ఈ జీవితమే వద్దు, ఈ కష్టాలు భరించలేను అని కూడా మీరు అనుకుని ఉండవచ్చు. కాని మీలో ఉన్న ఒకే ఒక గొప్ప లక్షణం మీ సహనం, మీ మంచితనం. ఆ భగవంతునిపై మీరు పెట్టుకున్న అచంచలమైన విశ్వాసం మిమ్మల్ని ఈ రోజు వరకు నడిపించాయి. ఇక చూడండి, ఆ భగవంతుడు మీ సహనానికి, మీ ఎదురుచూపులకు ఎలాంటి అద్భుతమైన బహుమతిని ఇవ్వబోతున్నాడో. మరో 2 రోజులలో 3 అతిపెద్ద శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. ఇక మీ అదృష్టాన్ని, మీ విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఈ మాటలు కేవలం జ్యోతిష్య శాస్త్రం చెప్పేవి కావు. ఇది మీ గత కష్టానికి, మీ సహనానికి, మీ మంచితనానికి ఆ విశ్వశక్తి, ఆ పరమాత్మ మీకు ఇస్తున్న అమూల్యమైన బహుమతి. కాబట్టి ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోకుండా ఈ సందేశాన్ని మధ్యలో ఆపేస్తే నష్టపోయేది మీరే. దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని మీ మనసులోకి తీసుకుని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ మాటలు విన్న తర్వాత మీలో ఒక నూతనమైన శక్తి, ఒక అంతులేని ఆశ, ఒక తెలియని ధైర్యం చిగురించడం ఖాయం. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ముందుగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే మీ యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీ వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. ఎస్ అనే అక్షరం సంఖ్యశాస్త్రంలో 1 అనే సంఖ్యకు ప్రతీక. ఇది నాయకత్వానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు చిహ్నం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి విజయం సాధించే వరకు విశ్రమించరు. ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ అక్షరం ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు, ధర్మాన్నే అనుసరిస్తారు. ఎవరినీ మోసం చేయాలనేటటువంటి దుష్ట ఆలోచన వీరికి కలలో కూడా రాదు. వీరు మొదట తమ గురించి, తమ ఆత్మగౌరవం గురించి తప్పకుండా ఆలోచించుకుంటారు. అంతేకాకుండా వీరు లాభనష్టాల గురించి క్షుణ్ణంగా అంచనా వేయకుండా ఏ పనిని ప్రారంభించరు. వీరిది చాలా ప్రాక్టికల్ మైండ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే గొప్ప మనస్సు మీది. మీకు సైంటిఫిక్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, వాటిని విశ్లేషించే నేర్పు మీకు పుట్టుకతోనే వస్తాయి. ఎవరి పేరైతే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటివారు ఎప్పుడూ నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు. కాని మీ స్వభావంలో ఒక విచిత్రమైన గుణముంది. మీరు చాలా త్వరగా కోపానికి వస్తారు. మీ స్వభావం ఒక్కోసారి క్రోధంగా, అంటే తీవ్రమైన కోపంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కమాండ్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల కింద పనిచేయడం మీకు అంతగా నచ్చదు. ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది. మీకు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా అది తగ్గిపోతూ ఉంటుంది. కాని ఆ కోపంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఎదుటివారు మీతో వాదించినా, ఎదురు సమాధానం చెప్పినా మీకు కోపం కట్టలు తెంచుకుంటుంది. వారితో తీవ్రమైన వాదనకు దిగుతూ ఉంటారు. తర్వాత అయ్యో, ఎందుకు అలా అన్నాను అని మీరే బాధపడతారు. ఇక ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి బోళాతనం వల్ల, ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదే చెప్పేటటువంటి విధానం వల్ల మిమ్మల్ని చాలామంది కోపిష్టివాళ్లుగా, అహంకారులుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు.
ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు. దాన్ని అనవసరంగా సాగదీయటం మీకు అస్సలు ఇష్టముండదు. ఒకే విషయం గురించి వందలసార్లు మాట్లాడుకోవటం, జరిగిన దాన్ని తలుచుకుని బాధపడటం లాంటివి మీరు చెయ్యరు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు లేదా తేల్చేసుకుంటారు. ఇక మీతో స్నేహం చేసేవాళ్లకి ఇది బాగా తెలుసు. మీ కోపం ఎక్కువసేపు ఉండదని, ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు, మీకు మోసం చేసేవారంటే అస్సలు పడదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా విషయంలో మోసం చేస్తే వాళ్లను జీవితంలో క్షమించలేరు, సహించరు కూడా. ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు. ఏ విషయాన్నైనా సీక్రెట్గా ఉంచడం మీకు అలవాటు. ఈ అక్షరం ఉన్నటువంటి మీరు మీ బ్రెయిన్ కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను చాలా వేగంగా అంచనా వేయగలరు. మీరు ఒకే చోట కూర్చున్నా మీ చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు. కారణం, మీరు అంతర్ముఖులు. మీరు మీ వస్తువులను ఎవరికీ ఇవ్వడానికి కాని, ఎవరితోనూ పంచుకోవడానికి కాని అంత సులభంగా ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు. కాని మీ మొండి స్వభావం, మీ ముక్కుసూటితనం మిమ్మల్ని చాలా సందర్భాలలో చెడ్డవారిగా కొంతమంది చిత్రీకరిస్తారు. కాని మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి. మీరు మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. కాని మీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ రంగం మీరు ఎంచుకున్నా కూడా అందులో మీ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటారు. మీరు పనిచేసే చోట యజమానికి అత్యంత నమ్మకపాత్రులుగా ఉంటూ ఉంటారు. మీ యొక్క భావోద్వేగాల విషయానికి వస్తే మీరు పైకి చాలా ఆశావాదులుగా, ధైర్యంగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ, ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. మీ మనసులోని నిజమైన భావాలను ఎప్పుడూ ఎదుటివారికి వ్యక్తపరచరు. అందుకే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ. మీ మనసు చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటుంది. కాని మీ మనసులో ఎలాంటి ఫీలింగ్సున్నాయో ఎవరికీ తెలియనివ్వరు. ఇక మీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడ్నుంచైనా సరే జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను, కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. చాలా తెలివైన వారిగా, సమస్యలను పరిష్కరించడంలో నిపుణులుగా ఉంటూ ఉంటారు. మీకు కావలసిన పనిని లేదా కార్యాన్ని ఎప్పుడు, ఎలా, ఎవరితో జరిపించుకోవాలో మీకు బాగా తెలుసు. మీ శరీర తీరు గురించి చూస్తే మీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే మీరు ఒక పని చేయాలి అని నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇక మీ పని సామర్థ్యం విషయానికి వస్తే మీరు చాలా కష్టజీవులు. మీ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. విపరీతమైన శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకుని ప్రతి విషయంలోనూ విజయం సాధించటం మీ ప్రత్యేకత. మీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురిని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినవారై ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు. కాని ఒక్కసారి మీకు ఎవరిమీదైనా విరక్తి పుట్టింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్కచేయరు. వారిని మీ జీవితంలోంచి పూర్తిగా తీసివేస్తారు. ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా, అదే సమయంలో చాలా పొసెసివ్గా, మొండిగా ఉంటారు. మీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా మీతో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. మీరు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఇతరులు మీ వల్ల బాధపడకూడదు అని భావిస్తారు. అవసరమైతే వారికోసం మీరు పక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఇబ్బంది పెట్టరు. మీరు పైకి చాలా నమ్మకంగా, ధైర్యంగా కనిపిస్తారు. కాని మీ లోపల ఒక చిన్న పిల్లాడిలాంటి సున్నితమైన మనసు దాగి ఉంటుంది. మీ కుటుంబానికి, మీ శ్రేయోభిలాషులకు మీరు ప్రాణమిస్తారు. మీ స్నేహితులు, బంధువులకు అత్యంత నమ్మకంగా, అంకితభావంతో ఉంటారు. వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ బంధాలను బలోపేతం చేసుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి మీరు ఎల్లప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. మీ భాగస్వామిని ప్రేమతో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వారి సంతోషంలోనే మీ సంతోషాన్ని వెతుక్కుంటారు. మీ మాట తీరు, మీ స్నేహశీల స్వభావం అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. అందరినీ కలుపుకునిపోయే మీ స్వభావం వల్ల మీకు శత్రువులు చాలా తక్కువగా ఉంటారు. కాని మిమ్మల్ని చూసి అసూయపడేవారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక
మీపై నిందలు వేయడానికి, మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా పెట్టడం మీకు చాలా అవసరం. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శివారాధన మీకు మానసిక ప్రశాంతతను, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మీరు మీ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కాని ప్రతిఫలాన్ని మాత్రం ఆ భగవంతుడికే వదిలేస్తారు. ఇక మీకోసం ఎదురుచూస్తున్న ఆ 3 అద్భుతమైన శుభవార్తల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ శుభవార్తలు మీ జీవితంలోని 3 ముఖ్యమైన రంగాలకు సంబంధించినవి. అవి మీ కుటుంబ జీవితం, మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ వృత్తి, ఉద్యోగ జీవితం. ఈ 3 రంగాలలోనూ మీరు ఊహించని అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు. ఇక మొదటి శుభవార్త, కుంభరాశి. ఎస్ అక్షరం వారైన మీకు రాబోయే 2 రోజులలో కుటుంబ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. గత కొంతకాలంగా మీ కుటుంబంలో నెలకొన్న అశాంతి, గొడవలు, మనస్పర్ధలు అన్నీ కూడా మాయం కాబోతున్నాయి. సూర్యుడిని చూసి మంచు కరిగినట్లు మీ ఇంట్లోని ప్రతికూల వాతావరణం తొలగిపోయి సానుకూల వాతావరణం, ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ మాటలకు ఇప్పటివరకు విలువ ఇవ్వనివారే ఇకపై మీ ప్రతి మాటకు గౌరవమిస్తారు. వివాహితులైన మీకు మీ భాగస్వామితో ఉన్న అన్ని రకాల అపార్థాలు తొలగిపోతాయి. మీ మధ్య అన్యోన్యత, ప్రేమ రెట్టింపు అవుతాయి. ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు త్వరలోనే శుభవార్త అందుతుంది. మీ ఇంట్లో పసిపాపల నవ్వులు వికసించే సమయం ఆసన్నమైంది. మీ పిల్లలు విద్య, క్రీడలలో అద్భుతమైన విజయాలను సాధించి మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతారు. మీ తల్లిదండ్రులతో మీకు ఏవైనా విభేదాలు ఉంటే అవి సమసిపోతాయి. వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. వారు మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. చాలా కాలంగా దూరమైన బంధువులు, స్నేహితులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అవివాహితులకు మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన, మీకు తగిన జీవిత భాగస్వామి లభించబోతున్నారు. పెళ్లి సంబంధాలు వాటంతటావే కుదురుతాయి. ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ ఫలించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టే యోగం బలంగా ఉంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గృహప్రవేశం, పెళ్లిళ్ళు, బారసాల వంటి వేడుకలతో మీ ఇల్లు కళకళలాడుతుంది. సమాజంలో మీ గౌరవం, మీ కుటుంబ ప్రతిష్ఠ ఇనుమడిస్తాయి. ఈ మార్పులన్నీ కేవలం 2 రోజులలో ప్రారంభమై మీ జీవితాంతం కొనసాగే ఒక ఆనందకరమైన ప్రయాణానికి నాంది పలుకుతాయి. మీ కుటుంబమే మీకు అతిపెద్ద బలంగా, రక్షణ కవచంగా మారబోతోంది. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ప్రశాంతమైన, ఆనందకరమైన కుటుంబ జీవితం మీకు సంపూర్ణంగా లభించబోతోంది. ఇది ఆ భగవంతుడు మీకు ఇస్తున్న మొదటి అద్భుతమైన బహుమతి. ఇక రెండవ శుభవార్త, మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. కుంభరాశి ఎస్ అక్షరం వారైన మీరు గతంలో డబ్బు కోసం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అవసరానికి చేయి చాచినా సహాయం అందక ఎన్నో అవమానాలు పడి ఉంటారు. రూపాయి కూడబెట్టినా ఏదో ఒక అనవసర ఖర్చు వచ్చిపడి మీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగిలని పరిస్థితిని ఎన్నోసార్లు ఎదుర్కొన్నారు. కాని ఇక ఆ రోజులు పోయాయి. మరో 2 రోజులలో మీ ఆర్థిక జాతకం పూర్తిగా మారిపోబోతోంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై పరిపూర్ణంగా ప్రసరించబోతోంది. ధన ప్రవాహం వరదలా మీ ఇంట్లోకి రాబోతోంది. మీరు ఏ పని పట్టినా అది బంగారమే అవుతుంది. మీకు రావలసిన పాత బాకీలు, డబ్బులు అనుకోకుండా మీ చేతికి అందుతాయి. మీరు ఊహించని మార్గాల నుండి ధనం వచ్చిపడుతుంది. లాటరీ, షేర్ మార్కెట్ లేదా వారసత్వ ఆస్తి రూపంలో మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలిగే బలమైన యోగం ఉంది. ఉద్యోగస్తులకు మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్తో పాటు భారీ జీతం పెంపు లభిస్తుంది. మీ పనితీరుకు గుర్తింపుగా బోనస్లు, ఇన్సెంటివ్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇకపై మీరు డబ్బు కోసం ఎవరి దగ్గరా చేయి చాచాల్సిన అవసరం రాదు. మీరే 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు సంపూర్ణ రుణ విముక్తులు అవుతారు. మీ మనసుపై ఉన్న అతిపెద్ద భారం తొలగిపోతుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త అవకాశాలు, పెద్ద డీల్స్ కుదురుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త బ్రాంచీలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రభుత్వానికి సంబంధించిన పనులలో విజయం సాధిస్తారు. మీ పోటీదారులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. భూమి, బంగారం లేదా
ఇతర స్థిరాస్తులపై పెట్టే పెట్టుబడులు మీకు భవిష్యత్తులో కొన్ని రెట్ల లాభాలను అందిస్తాయి. మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇల్లు, కారు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ జీవన ప్రమాణం గణనీయంగా పెరుగుతుంది. ఇకపై మీ జీవితంలో లేదు, లేను అనే మాటలకు తావుండదు, అంతా ఉంది, కలదు అనే సానుకూలతతో నిండిపోతుంది. డబ్బు మీ చేతికి ధారాళంగా అందినప్పుడు పొదుపు చేయడం, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అనవసరమైన ఖర్చులకు, వలాసాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం, కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్మీదేవి మీ వద్ద స్థిరంగా ఉంటుంది. ఇక మూడవ శుభవార్త మీ కెరీర్, విద్య మరియు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ రంగాలలో కూడా మీరు అద్భుతమైన ప్రగతిని సాధించబోతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు వారి అర్హతకు, కోరికకు తగిన గొప్ప ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం తథ్యం. మీరు కోరుకున్న చోట, కోరుకున్న పదవిలో స్థిరపడతారు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీపై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. సహోద్యోగుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీపై ఉన్న అపోహలు, నిందలు తొలగిపోతాయి. మీరు మీ రంగంలో ఒక నిపుణుడిగా, ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఆ మార్గం సుగమమవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, మీ కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అమాంతం పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులు కూడా మీకు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలలో మీరు ఊహించని గొప్ప మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మీరు కోరుకున్న కాలేజీలో, కోరుకున్న కోర్సులో సీటు లభిస్తుంది. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ గురువుల ప్రశంసలు, తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది. మీలో నూతన శక్తి, ఉత్సాహం ఉప్పొంగుతాయి. శారీరకంగా, మానసికంగా మీరు చాలా దృఢంగా తయారవుతారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి మీ దరిచేరవు. మీరు ఎల్లప్పుడూ చురుకుగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, వర్చస్సు ప్రకాశిస్తాయి. ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారైన మీ సహనానికి, మీ మంచితనానికి, మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టానికి, అనుభవించిన అవమానాలకు ఆ భగవంతుడు మరో 2 రోజులలో అందిస్తున్న అద్భుతమైన బహుమతి ఈ రాబోయే కాలం. ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోండి. మీ కలలను సాకారం చేసుకునే సమయమిది. అయితే ఈ మంచి సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గతాన్ని, మీకు ద్రోహం చేసిన వారిని, మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలను పూర్తిగా మర్చిపోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించి ముందుకు సాగిపోండి. పగ, ప్రతీకారం వంటి ప్రతికూల భావనలను మీ మనసులో పెట్టుకుంటే మీ అమూల్యమైన శక్తి, సమయం వృధా అవుతాయి. మీ ఎదుగుదలే వారికి సరైన సమాధానం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను, మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. వినయం, మంచితనం అనేవి మీ అతిపెద్ద ఆభరణాలు. వాటిని ఎప్పటికీ వదులుకోవద్దు. మీకు లభించిన విజయాన్ని, సంపదను చూసి గర్వపడకండి. ఆ భగవంతుని కృపవల్లే ఇదంతా సాధ్యమైందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అవసరమైన వారికి దానం చేయండి. అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, దేహదారుఢ్యం కలిగినవారుగా, అందం కలిగినవారుగా, మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు. మరి చూశారు కదా, ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు, వారి జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు ఎలా ఉండబోతున్నాయో. ఈ లక్షణాలు మీతో సరిపోలితే మీ పేరు ఏమిటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఎస్ అక్షరంతో ప్రారంభమైన మీకు రాబోయే అదృష్టం గురించి, మీ కష్టాల ముగింపు గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ మాటలు మీలో ఒక పాజిటివ్ శక్తిని, ఒక కొత్త ఆశను నింపాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. శుభమస్తు.